యాదాద్రి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఆలేరులోని కాటన్ మిల్లో తగలబడుతున్న పత్తి మంటలను అదుపులోకి తెస్తున్న ఫైర్ సిబ్బంది. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ రాజమండ్రిలో జర్నలిస్టుల ఆందోళన. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు ఉన్నతాధికారులకు వినతి. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ అనంతపురంలో ఆందోళన. అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు. సాక్షి జర్నలిస్టులపై దాడిని ఖండించిన శ్రీకాకుళం జర్నలిస్టులు. పలాస డీఎస్పీకి వినతి పత్రం అందజేసిన సోంపేట మీడియా సంఘాలు. సాక్షి ప్రతినిధులపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు. కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని వ్యాఖ్య. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పలుచోట్ల సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ. టీడీపీలోని 2 వర్గాల బాహాబాహి. ప్రకాశం జిల్లా కొమరోలులో నీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆందోళన. నంద్యాల జిల్లా జలకనూరులో నీటి సంఘాల ఎన్నికను బహిష్కరించిన రైతులు. సమస్యలు తీర్చే వరకు ఎన్నికల్లో పాల్గొనేది లేదంటున్న అన్నదాతలు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం నిరసనలు. పార్వతీపురం జిల్లా కొమరాడలో విద్యుత్ బిల్లుల దగ్ధం. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖుల క్యూ. బన్నీని కలిసిన కుటుంబ సభ్యులు, ఇతర సినీ తారలు. అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించిన పాడి కౌశిక్ రెడ్డి. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారు? బెయిల్ పేపర్లు అందాక కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీత. మోహన్ బాబును ప్రశ్నిస్తున్న పోలీసులు. గన్ సరెండర్ చేయాలని కోరిన పోలీసులు విచారణకు సహకరిస్తానని తెలిపిన మోహన్ బాబు. అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. నిందితుడి ఇంట్లోనే 200 కేజీల గంజాయి సీజ్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రెచ్చిపోయిన బైక్ రేసర్లు. జాతీయ రహదారిపై ప్రమాదకర విన్యాసాలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో త్రుటిలో తప్పిన రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. నల్గొండ జిల్లా ఎస్బీఐ ఏటీఎంలలో వరుస చోరీలు. మిషన్ని ధ్వంసం చేసి దాదాపు 30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో దొంగల బీభత్సం. తుపాకులతో బెదిరించి బంగారం దోచుకెళ్లిన కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి. మొత్తం 2198 కేసులు పరిష్కరించనున్నట్టు ప్రకటన. రణరంగంలా మారిన పంజాబ్ హర్యానా సరిహద్దు. ఉద్రిక్తంగా రైతు సంఘాల ఢిల్లీ చలో. రైతులపైకి టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్ ప్రయోగం. లోక్సభలో రాజ్యాంగంపై చర్చ. సావర్కర్ సిద్ధాంతాలపై రాహుల్ విమర్శలు. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి మరోసారి అస్వస్థత. ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చికిత్స. నిలకడగా ఆరోగ్యం. సోమవారం పార్లమెంటు ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.